పేపర్ చదువుతున్నావా? తరువాత తీరిగ్గా చదువుకోవచ్చు. ఇంట్లో పని మనిషి రాలేదు. వచ్చి బట్లుతుకమ్మా. అలాగే ఆ వంటింట్లో చాలా అంట్లు పడున్నాయి, వెళ్ళి తోమేసేమ్మా. ఎప్పుడిస్తావు? ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి, మొత్తం ఇచ్చేస్తాను. ఇంట్లో లేడీస్ ఉన్నారు, కాస్త పరిస్థితి అర్థం చేసుకోండి. వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేశాను, అది వడ్డీతో కలిపి ఇప్పుడు 2.5 లక్షలు అయింది. అంత డబ్బు అప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందండి. ఏం చెప్పను గాయత్రి, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటి పిన్ని పిలిచావు? పనులన్నీ అయిపోయాయమ్మా? అయిపోయాయి పిన్ని. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాస్త పట్టమ్మా. పట్టమ్మా. అమ్మా, నిన్నట్టుంచి ఒకటే నొప్పులు. అమ్మో, అమ్మా, ఏంటి ఆ పట్టడం? సరిగా పట్టలేవు. ఏంటక్కా, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి పనులు చేయొద్దని? ఏంటమ్మా, అక్క చేత ఎందుకు ఇలాంటి పనులు చేయిస్తున్నావు? బట్టలు ఉతకడం, అంట్లు తోవడం సరిపోలేదా? ఇప్పుడు కాళ్ళు కూడా పట్టించుకుంటున్నావు ఏంటే? కన్న తల్లని కూడా చూడకుండా నాకే ఎదురు చెప్తున్నావు? కాకపోతే ఏంటమ్మా, ఇవే పనులు మేం చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకో పల్లవి, నేనేం వేరే వాళ్ల కాలు పట్టట్లేదుగా. పాపం పిన్ని అలిసిపోయింది, అందుకే కాళ్ళు పడుతున్నాను. ముందు నువ్వు అక్కడి నుంచి లే. ప్రతి విషయాన్ని ఏదోలా సమర్థిస్తూనే ఉంటావు. అసలు నువ్వు బట్టలు తికినప్పుడే ఆ విషయం డాడీకి చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు. నువ్వు రా రా అక్క. నాన్నరాని అన్ని విషయాలు చెప్తాను. నా మాట విను, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్. పల్లవి ప్లీజ్, ఇవేవి బాబాయ్కి తెలియనివ్వకు. ఏం జరిగిందమ్మా? ఏం లేదు బాబాయ్. పర్వాలేదు, ఏం జరిగిందో చెప్పమ్మా. ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఇప్పుడు మాటల స్థాయి నుంచి చేతల స్థాయికి మారిపోయింది డాడీ. అమ్మ చేస్తున్న పనే బాలేదు. భార్గవి చేత అన్ని పనులు చేయిస్తోంది. బట్టలు ఉతకడం, అంట్లు కడగడం, చివరికి కాళ్ళు కూడా పట్టిస్తోంది డాడీ. భువనేశ్వరి 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 భువనేశ్వరి
ఏంటి ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏమిటా కేకలు? నువ్వు భార్గవి చేత పనులు చేయించావా? నువ్వు భార్గవి చేత పనులు చేయించావా? ఆ, చేయించాను. చేస్తే తప్పేంటి? అవును డాడీ, ఇంట్లో పనిలేగా, చేస్తే తప్పే ఉంది. ఏదో మమ్మీకి ఒంట్లో బాగోలేక కాళ్ళు పట్టమందేమో, దానికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలా? ఒంట్లో బాగలేక పని చేయించుకుంటే తప్పు లేదమ్మా, కానీ ఒళ్ళు కొవ్వెక్కి పని చేయించుకుంటేనే తప్పు. ఇంట్లో పని మనిషి ఉందిగా, భార్గవి చేత పని చేయించాల్సిన అవసరమేంటి? ఇంకెక్కడ పని మనిషి? ఇంట్లో పనంతా భార్గవక్క చేస్తుందని పని మనిషిని మాన్పించేసింది. నోర్మై! చదువు సంజ మానేసి అక్క అక్క అంటూ దీని వెంట తిరుగుతావేంటే? రేపో మాపో హాస్టల్కి పోవాల్సిందని అనవసర విషయాలు ఎందుకు? వెళ్ళి పని చూసుకో. వెళ్ళమంటున్నానా? చేసిందంతా నువ్వు చేసి దాన్నెందుకే తిడతావు? తల్లి లేని పిల్లని కొంచెమైనా జాలి కలగటం లేదా? దయచేసి పిన్నిని తిట్టొద్దు బాబాయ్. నాకు ఇంటి పని చేయడంలో ఎలాంటి బాధ లేదు. ఆహాహాహాహా! ఎంత చక్కగా చెప్తున్నావే నంగనాచి. దీనికంతటికి కారణం నువ్వే కదే. నీ వల్లగా మా ఇంట్లో ఇన్ని గొడవలు. చూడండి, ఈవిడి గారి మీద మీకు అంత ప్రేమ ఎక్కువైపోతే ఏ లేడీస్ హాస్టల్కో తీసుకెళ్లి సకల సౌకర్యాలు అరేంజ్ చేసి ముద్దుగా మురిపంగా చూసుకోండి. ఇక్కడుంటే మాత్రం ఇలాగే పనులు చేయిస్తా. హా. ఏంటమ్మా, మీ పిన్నిని నేను ఇంతగా బాధపెట్టినా ఎందుకు సపోర్ట్ చేస్తావు? ఏమో తెలీదు బాబాయ్. పిన్ని నన్నేమన్నా నాకెందుకో బాధ కలగదు. పిన్ని కోసం ఏం చేసినా మా అమ్మ కోసం చేసినట్లే అనిపిస్తుంది. కాకపోతే పనులు చేయడం అంతగా అలవాట్లేదు కదా, సరిగ్గా చేయలేకపోతున్నాను. కొద్ది రోజులు చేస్తే అలవాటైపోతుంది బాబాయ్. నీ మంచి మనసుని ఈ రాక్షసి ఎప్పుడు అర్థం చేసుకుంటుందోనమ్మా. సూర్య ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? ఇతనికి కూడా నాలాగే సంథింగ్. హలో. హాయ్ ప్రియా. హలో సార్, మీరా? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఈ టైంలో నిన్నేం డిస్టర్బ్ చేయడం లేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. మీ ఫోన్ కాల్ నాకెప్పుడూ డిస్టర్బెన్స్ కలిగించదు. థ్యాంక్స్ ప్రియా. ఇంతకీ విషయం ఏంటంటే, రేపు మార్నింగ్ 8 o'clockకి మనం కలవడానికి వీలవుతుందా? నో ప్రాబ్లం. ఎక్కడ కలుద్దాం సార్? ఆఫీసులో కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, రేపటికల్లా ఫినిష్ చేయాలి. నువ్వుంటే తొందరగా అయిపోతుంది. రేపు ఒకసారి ఆఫీస్కి వస్తావుగా? తప్పకుండా వస్తాను సార్. థ్యాంక్ యూ ప్రియా. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. రేపు ఆఫీస్లో నిజంగా పనుందా, లేకపోతే నాతో ఈ టైంలో మాట్లాడటానికి ఆఫీస్ పని ఒక వంక మాత్రమేనా? చూద్దాం. రేపు ఆఫీస్లో మనోడి బిహేవియర్ మొత్తం చెప్పొచ్చు. తనకు కూడా నాలాగే ఉంటే ఎంత బాగుంటుంది. సూర్య, ఇంతవరకు నేను మనసు పడిందేదీ వదులుకోలేదు. నిన్ను కూడా వదులుకోను, వదిలిపెట్టను. ఎక్కడికెళ్ళారండి? మీకోసం ఎంత టెన్షన్ పట్టానో తెలుసా?
వాళ్ళు ఫోన్ చేశారు. డబ్బుల కోసం ఒకటే భయపడుతున్నారు గాయత్రి. తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగాను. కానీ ఇప్పటికిప్పుడు 2.5 లక్షలంటే ఎవరిస్తారు? నాకు చాలా భయమేస్తోంది గాయత్రి. ఇప్పుడు ఏం చేద్దామండి? అదే నాకు అర్థం కావడం లేదు. ఎలాగైనా సరే డబ్బులు మాత్రం వాళ్ళకి ఇచ్చేయాలి, లేదంటే నన్ను బతకనివ్వరు. నా కోసం నేను భయపడ్డం లేదు గాయత్రి, కానీ నువ్వేమైపోతావేమోనని నా బాధ. ఇప్పటికీ అమ్మా నాన్నల్ని కోల్పోయావు. ఇప్పుడు వాళ్ళు నన్ను కూడా చంపేస్తే? దయచేసి అలా మాట్లాడకండి. లేదు గాయత్రి, వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. డబ్బులు ఇవ్వకపోతే అన్నంత పని చేస్తారు. పోనీ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే? తప్పదండి, మీరు చెప్పేదంతా వింటుంటే నాకెందుకో భయం వేస్తోంది. మీరు క్షేమంగా ఉండడం నాకు కావాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను వదలరు గాయత్రి. నన్ను పట్టుకోవడం వాళ్ళకు పని కాదు. కాకపోతే ఓ పని చేయొచ్చు. ఎక్కడికైనా వెళ్ళిపోయి వాళ్ళు మనల్ని కనుక్కునేలోగా ఎలాగో అలాగా డబ్బు సంపాదించేయాలి. కనీసం డబ్బు సంపాదించడానికైనా టైం ఉంటుంది కదా. ఇంకేం ఆలోచించకుండా వెళ్ళిపోదాం పదండి. వెళ్ళిపోదాం సరే, కానీ ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్ వెళ్దామా? హైదరాబాదా? ఓ, అక్కడ మీ బాబాయ్ చెల్లెలు ఉన్నారు కదా. ఏం లేదు, హైదరాబాద్లో అయితే తొందరగా జాబ్ సంపాదించి ఏ పర్సనల్ లోన్కు అప్లై చేసి వాళ్ళ అప్పు తీర్చేయచ్చు అనుకున్నాను. నా టెన్షన్లో పడి అసలు విషయం మర్చిపోయాను. కానీ హైదరాబాద్ తప్పించి ఇంకెక్కడికి వెళ్ళినా అంత తొందరగా జాబ్ దొరకదు. ఏం చేద్దాం చెప్పు? ఒకవైపు చూస్తే నీ ప్రాబ్లం, ఇప్పుడు ఎలా? నా గురించి ఏం ఆలోచించొద్దు. ముందు మీరు క్షేమంగా ఉండాలి. హైదరాబాద్ బాగుంటుందనిపిస్తే అక్కడికే వెళ్దాం. అయినా హైదరాబాద్లో నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గాయత్రి. అంత పెద్ద సిటీలో వాళ్ళెక్కడో మనం ఎక్కడో. పద, మనకు కావాల్సిన సామాన్ సర్దుకుందాం. దా. డ్రైవర్, ఒక నిమిషం ఆగు. రివర్స్ తీసుకో. హాయ్, మీరా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? షాపింగ్కి వెళ్ళాలి, బస్ కోసం వెయిటింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాతో వస్తే డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. నేనేం మీకోసం ప్రత్యేకించి అటు వెళ్ళట్లేదు కదా. ఆన్ ది వే కాబట్టి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మరీ మీకంత మొహమాటంగా ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తున్నాను అనుకొని ఇంకోసారి మీరు ఎప్పుడైనా నాకు హెల్ప్ చేయొచ్చు. దట్స్ ఇట్. ప్లీజ్ గెట్ ఇట్. ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? ప్లీజ్. డ్రైవర్, పోనీ. ఏంటండి అలా చూస్తున్నారు? నన్ను చూస్తుంటే మళ్ళీ మీ అక్క గుర్తుకొస్తుందా? అవునండి, మా అక్క కూడా మీలాగే మాట్లాడుతుంది తెలివిగా. మీ ఇద్దరి మనస్తత్వాల్లో చాలా పోలికలున్నాయి. ఇంట్రెస్టింగ్. మీరు ఇంతగా చెప్తుంటే వెంటనే మీ అక్కని కలవాలనిపిస్తోంది.
ఎప్పుడు పరిచయం చేస్తారు? ఏంటండి సడన్గా కామ్ అయిపోయారు? ఎనీథింగ్ రాంగ్? ఏం లేదండి, మా అక్కను మీకు పరిచయం చేయలేను. షీఈ్ నో మోర్. ఐఎమ్ రియల్లీ సారీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమండి, ఇక్కడ ఆపరా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు గాయత్రి చెల్లెలు కదూ? నేనండి, గాయత్రి రూమ్మేట్ని. మీరోసారి డైరీ కోసం వచ్చేళ్లారు, గుర్తుందా? ఆ, గుర్తొచ్చింది. మీ అక్కయ్య డైరీ తీసుకెళ్ళిన అతను మొన్న గుడి దగ్గర కలిశాడండి. అతని అడ్రస్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, మర్చిపోయాను. ఈసారి కనుక కనిపిస్తే మర్చిపోకుండా తీసుకోండి. నా నెంబర్ నోట్ చేసుకోండి. చెప్పండి. 9989862888. ఈ నెంబర్కి కాల్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండానండి. వస్తానండి. బాయ్. అలాగే ఎల్లుండికల్లా పంపించేస్తాను. ఓకే బాయ్.